ఇప్పుడు నందమూరి బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి. గతంలో 3 సినిమాలు వరుస హిట్లు అవ్వడంతో ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా బాలయ్యతో సినిమా తీయడానికి సిద్ధపడుతున్నాయి. 'బాహుబలి' నిర్మాతలు ఇప్పుడు బాలయ్య కోసం కథను సిద్ధం చేసి పెట్టుకున్నారు. వివరాలకెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. నందమూరి బాలయ్య సినిమాలు గతంలో ఏ విధంగా ఉన్నాయో, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు బాలయ్య 100 కోట్ల జాబితాలో చేరిపోయారు. అది ఒక సినిమా కాదు, వరుసగా 3 సినిమాలు. అలాంటి వ్యక్తి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు. బాలయ్యలో ఇప్పుడు 'బాహుబలిని' చూసుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు భారీ నిర్మాతలందరూ కూడా బాలయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంకా భారీ చిత్రాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎప్పటినుంచో చర్చల్లో కూడా ఉన్నాయి. రాజమౌళి లాంటి డైరెక్టర్లతో సినిమా చేస్తే ఖచ్చితంగా ఆయన ఒక రేంజ్లో ఉండేవారు. అయితే 'సింహాద్రి' సినిమా ఎన్టీఆర్‌కి వెళ్ళింది. అలాగే చాలా సినిమాలు బాలయ్య చేతికొచ్చినవే. అయితే బాలయ్య రిజెక్ట్ చేయడంతో వెంటనే వేరే డైరెక్టర్లు మరొక కొత్త హీరోలతో సినిమాలు తీసి హిట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం బాలయ్య ఎటువంటి కథ వచ్చినా కూడా అది పూర్తిగా అయ్యని డైరెక్టర్ని మంచి వ్యక్తిని ఎంచుకొని తీస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు ఆర్కా మీడియాతో చేతులు కలపడంతో ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రంలో బాలయ్య జోడీగా స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు మర్యాద రామన్న, పంజా లాంటి చిత్రాలు నిర్మించిన ఆర్కా సంస్థ 'బాహుబలి' తర్వాత స్వరూపమే మారిపోయింది. టాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థగా ఎదిగింది. అయితే ఇప్పుడు ఆ సంస్థతో బాలయ్య చేతులు కలిపారు. ఇప్పుడు ఆ సినిమాకి ఏకంగా 300 కోట్లు పెట్టి తీస్తున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.